మండలం. నాకు 26వ తారీఖు పొద్దున మార్నింగ్ 4:30 అట్లా 5:30 నుంచి పెయిన్స్ వస్తున్నాయి. నేను మా డాడీ 8 o'clock అన్నట్టు కాల్ చేశారు అంబులెన్స్కి. అంబులెన్స్ వచ్చింది, కొత్తగూడెం తీసుకెళ్లారు. వాళ్ళు అడిగారు ముందే ఎక్కడికి వెళ్తారమ్మా అంటే మేము మహబూబాబాద్ వెళ్తాం సార్ అని చెప్పాము. కాకపోతే ఫస్ట్ పిహెచ్సి కదా, అది రిఫర్ చేస్తారు కదా, ఫస్ట్ అక్కడ చెక్ చేసిన తర్వాత మేము అటు పంపిస్తామమ్మా అని అన్నారు. సరే సార్ అని నేను చెప్పాను. తర్వాతకి వేలుబెల్లి అక్కడ రోడ్డు దగ్గరికి వెళ్ళంగానే నాకు ఉమ్ము నీరు పడిపోయింది. కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత బేబీ హెడ్ కిందికి వచ్చిందమ్మా, నువ్వు డెలివరీ ఇక్కడే అవుతావు అని చెప్పారు. సరే మేడం అని నేను అన్నాను. అక్కడే డెలివరీకి ఒప్పుకున్నాను. మార్నింగ్ 10:21కి అక్కడ డెలివరీ అయ్యాను. కాకపోతే అక్కడ నాకు అందుబాటులో డాక్టర్ లేరు. స్టాఫ్ నర్స్ అక్కడ సిస్టర్ను ఆయమ్మ ఇద్దరు కలిసి చేశారు. నాకు 2 days నుంచి అక్కడ 2 days ఉన్నప్పుడు నాకు యూరిన్ వెళ్ళానో లేదో అర్థం కాలేదు. ఇంటికి వచ్చినాక బాగా అబ్జర్వ్ చేసుకుంటే నాకు యూరిన్ రావట్లేదు. రోజుకు నడవడం ఇబ్బందిగా ఉంటే నర్సంపేట హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మేడం గారు చూసి చిన్న చిన్న క్లాట్స్ ఉంటే అవి తీసేసి యూరిన్ పైప్ వేసేసి అబ్జర్వేషన్లో పెట్టి యూరిన్ పైప్ కూడా క్లాంప్ వేశారు. ఒకరోజు అబ్జర్వేషన్ చేసి మళ్ళీ ఫోలిస్ తీసేసి మళ్ళీ ట్రై చేయమన్నారు యూరిన్. అయినా నేను ట్రై చేశాను కానీ రాలేదు. మళ్ళీ ఫోలిస్ వేయించుకొని 3 days అబ్జర్వేషన్లో ఉన్నాం. మేడం గారు ఏమన్నారంటే, ఇది యూరిన్కి సంబంధించింది కదమ్మా, యూరాలజిస్ట్ని కన్సల్ట్ కావాలి అని ఎంజిఎంకి రాశారు. నేను ఎంజిఎంకి వెళ్తే అక్కడ కూడా సారు ఫోలిస్ తీపేసించారు. ఇక్కడ నర్సంపేట నుంచినే నేను ఫోలిస్ తోటి వెళ్ళాను. కాకపోతే అక్కడ సారు చూసి ఫోలిస్ తీపేసించి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అమ్మా, యూరిన్ రావట్లేదు అని అంటే అడ్మిట్ చేసుకుంటే యూరిన్ వస్తే మాత్రం ఇంటికి వెళ్తుర్లే అని అన్నారు. నేను ట్రై చేశాను. అప్పటికే 3-4 liters వాటర్ తాక్కుంటా 3:30కి అట్లా తీపించుకొని 6-7 వరకు ట్రై చేశాను. కాకపోతే ఇక ఎంజిఎం చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి, నాకు చిన్న పాప ఉండడం వల్ల నేను ప్రైవేట్కి వెళ్ళి చూపెట్టుకున్నాను. 10,000